అవుతున్నారు. ఖజానా నిండుకున్న సోకుల కోసం నిధులు పందారం. అద్దె భవనంలోకి ఏపీ ఎంఎన్ఐడిసి చైర్మన్ ఎండీ ఛాంబర్ల మరమ్మతులకు 80 లక్షల వ్యయం. ప్రజాధనాన్ని సోకుల కోసం ఖర్చు చేయడానికి చేతికి ఎముకలేని చందంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని ఏపీ ఎంఎన్ఐడిసి కార్యాలయం అద్దె భవనంలో నడుస్తుంది. ఆ కార్యాలయం సంస్థ చైర్మన్ ఎండీ ఉండే 2 గదులకు మరమ్మతులకి పేరుతో 80 లక్షలు ఖర్చు చేశారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎంపికైన జనసేన పార్టీ నేత చెల్లపల్లి శ్రీనివాసరావు తన ఛాంబర్ మరమ్మతుల పేరుతో సోకుల కోసం ఏకంగా 40 లక్షలు వ్యయం చేశారు. తొలుత 30 లక్షలు, ఆ తర్వాత మరో 10 లక్షలు ఖర్చు చేశారు. తొలుత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ గిరీష్ ఆ ఛాంబర్కి 40 లక్షలు వెచ్చించి మరమ్మతుల పేరుతో సోకులు చేసుకున్నారు. దాన్ని చూసి చైర్మన్ కూడా తన గదికి సోకులు చేయాలని కోరగానే మరో 40 లక్షల నిధులు మంజూరు చేశారు. 40 లక్షల నుంచి 50 లక్షలు వెచ్చిస్తే ఏపీఎంఎస్ఐడిసికి సొంత భవనమే సమకూరేదని కేవలం 2 గదులు మరమ్మతులు పెట్టి ఏకంగా 80 లక్షలు వసూలు వ్యయం చేయడం ఏంటని ఉద్యోగులు నిలదీస్తున్నారు. పైగా ఏపీఎంఎస్ఐడిసి కార్యాలయం నిర్వహిస్తున్న భవనం అద్దెకి తీసుకుంది. అద్దె భవనంలో 2 గదుల కోసం ఇంత పెద్ద మొత్తంలో వ్యయం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క డబ్బులు లేవంటూనే సోకుల కోసం కన్సల్టెన్సీల పేరుతో ప్రజాధనాన్ని కూటమి నేతలు దోచుకుతింటున్నారు. ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సూర్యుడు